Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కామర్ JLDL ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ సంబంధించిన వీడియోలు చూస్తున్నాము. ఈ సిరీస్లో భాగంగా కామర్ JLDL సిలబస్లోని ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి క్వాంటిటేటివ్ టెక్నిక్ సబ్జెక్ట్ నుండి ఫోర్త్ టాపిక్ అయినటువంటి కొరెలేషన్లోని ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ కొరెలేషన్ టాపిక్ నుండి ఏమేమి ఇంపార్టెంట్ బిట్స్ రావడానికి అవకాశం ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో ఈ వీడియో చివరిలో నేను క్వాంటిటేటివ్ టెక్నిక్స్కి ఏ బుక్స్ మీరు రెఫరెన్స్ బుక్స్గా చదవాలి అనేది కూడా నేను మెన్షన్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి. సో అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఇదివరకే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, తర్వాత మేనేజరియల్ ఎకనామిక్స్, కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ అనే 3 సబ్జెక్టులకు సంబంధించిన ప్రతి టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్తో వీడియోలు తయారు చేసి నా ఛానల్ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఉంది, వాటిని కూడా చూడండి. సో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది జనరల్ JLDL కామర్ JLDLతో పాటుగా గురుకుల కామర్ JLDL వారు కూడా ఈ బిట్స్ ఉపయోగపడతాయి. ఎందుకంటే రెండింటి కూడా ఒకే రకమైన సిలబస్ ఉంది కాబట్టి ఇది 2 రకాలైన పోస్టులకు ఇది ఉపయోగపడతాయి. సో అభ్యర్థులు మీరు చూడొచ్చు వీటిని. అదేవిధంగా కామర్స్ నెట్ సెట్తో పాటుగా CPGET MCOM ఎంట్రన్స్ వారు కూడా ఈ బిట్స్ ఉపయోగపడతాయి. సో తప్పకుండా చూడండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేది ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్గా చెప్పవచ్చు, ఇటు JLలో కానీ DLలో కానీ. సో ఈ సబ్జెక్ట్ నుండి ఇదివరకు నేను ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను నా ఛానల్లో. అందులో ఫస్ట్ వన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, సెకండ్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ వేరియేషన్ ఆర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, థర్డ్ టాపిక్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అనేది ఈ మధ్యన అప్లోడ్ చేశాను. ఈరోజు వీడియోలో మనం కొరెలేషన్ టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏందని మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ టాపిక్ నుండి మనం ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఏంటంటే ఒక 2 బిట్స్ వరకు మనకు రావడానికి అవకాశం ఉంది. సో ఆ బిట్స్ ఏంటనే మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద క్వాంటిటేటివ్ మెజర్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కొరెలేషన్, B regression, C skewness, D dispersion. So the relationship between 2 variables is known as correlation. అంటే 2 వేరియబుల్స్ మధ్య, 2 చలరాశుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేసేదాన్ని మనం కొరెలేషన్ అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్, కొరెలేషన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ట్రూ కాంది ఏంటని మనకు అడుగుతున్నారు. సో చూద్దాం. సో ఏ, కాజేషన్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్ ఈవెంట్ అండ్ ది ఎఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజేషన్ అంటే ఏంటి? కాజేషన్ మనం కార్యకారణం అంటాం. సో కార్యకారణం అంటే కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, అంటే కారణం ఏంటి, దానివల్ల ప్రభావం ఏంటి అనేది దాని గురించి చెప్పేదాన్ని మనం కాజేషన్ అంటాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ చెప్పేదాన్ని. సో ఇక్కడ ఆప్షన్ ఏ, కాజేషన్ ఈజ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ అన్ ఈవెంట్ అండ్ ది ఎఫెక్ట్. సో ఇక్కడ ఈవెంట్ గురించి తెలియజేస్తుంది, ఎఫెక్ట్ గురించి కూడా తెలియజేస్తుంది, కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ది కరెక్ట్ వన్. బి, correlation indicates a cause and effect relationship. It is the wrong one, because correlation is a measure that indicates only relationship between 2 variables. కానీ ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ గురించి చెప్పదు. కాబట్టి కొరెలేషన్ ఓన్లీ రిలేషన్షిప్ మాత్రమే చెప్తుంది 2 వేరియబుల్స్ మధ్యలో మాత్రమే, కానీ కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి తెలియజేయదు. కాబట్టి స్టేట్మెంట్ బి ఈజ్ నాట్ ట్రూ, కాబట్టి అది రాంగ్ వన్. సి, కాజేషన్ ఇంప్లాయిస్ దట్ ద చేంజ్ ఇన్ ఏ వేరియబుల్ ఈజ్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ అనదర్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ వచ్చిన మార్పు వల్ల మరొక వేరియబుల్ ఎంత మేరకు మార్పు వస్తుంది అనే దాన్ని గురించి కాజేషన్ అనేది తెలియజేస్తుంది. దీని తెలుగులో కార్యకారణం అంటారు. సో లేదా కారణం ప్రభావం అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి సి కూడా, ఇది కూడా ట్రూ అని చెప్పవచ్చు. ఇక డి వచ్చేసి, కొరెలేషన్ అండ్ కాజేషన్ ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్. సో కొరెలేషన్, కాజేషన్ 2 ఒకటి కాదు, 2 వేరువేరు. కొరెలేషన్ ఏమో ఓన్లీ రిలేషన్షిప్ని మెజర్ చేస్తుంది, తర్వాత కాజేషన్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి 2 ఒకటి కాదు, ఇది కూడా మనకు ట్రూ అని చెప్పచ్చు. కాబట్టి నాట్ ట్రూ ఏంటి? బి, ఆప్షన్ బి ఈజ్ నాట్ ట్రూ. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్,
Consider the following statements and choose correct answer. Number 1, two variables having causation or cause and effect relationship will have high correlation. Yes, it is correct. So ఏదైతే causation లేదా cause and effect relationship కలిగి ఉన్న వేరియబుల్స్ high correlation కలిగి ఉంటాయి. It is correct one. Second statement is two variables having a high correlation need not have a cause and effect relationship. అంటే ఏ వేరియబుల్స్ మధ్యలో అయితే హై కొరిలేషన్ ఉంటుందో వాటి మధ్యలో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉండకపోవచ్చు అనేదాన్ని కూడా ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఆప్షన్ డి 1 and 2 ఆర్ ట్రూ స్టేట్మెంట్స్. సో రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, కొరిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ ఏ పాజిటివ్లీ కొరిలేటెడ్, బి నెగటివ్లీ కొరిలేటెడ్, సి నో కొరిలేషన్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో జనరల్లీ ప్రైస్ అండ్ డిమాండ్ మధ్యలో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది, అంటే నెగటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. కాబట్టి ఈ కొరిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ నెగటివ్ కొరిలేషన్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద చేంజ్ ఇన్ వన్ వేరియబుల్ ఇన్ రెస్పాన్స్ టు చేంజ్ ఇన్ అనదర్ వేరియబుల్ ఈజ్ ప్రపోర్షనేట్ దెన్ ద కొరిలేషన్ ఈజ్ సెడ్ టు బి డాష్ కొరిలేషన్. ఏ సింపుల్ కొరిలేషన్, బి నాన్ లీనియర్, C linear, D negative. So it is called as C linear. So linear correlation అంటే if the change in one variable in response to change in another variable is proportionate. అంటే ఒక వేరియబుల్ వచ్చే మార్పు అనేది మరొక వేరియబుల్ వచ్చే మార్పుకు సమానుగుణంగా అంటే ఒకే శాతంలో ఉన్నప్పుడు ఒకే ప్రపోర్షనేట్గా ఉన్నప్పుడు దాన్ని లీనియర్ కొరిలేషన్ అంటారు. సో కాబట్టి ఒక వేరియబుల్లో 10% చేంజ్ వచ్చినప్పుడు మరొక వేరియబుల్ కూడా 10% వచ్చింది అనుకోండి, that kind of correlation is called as linear correlation. So option C is the correct one. Next one, which of the following is or are methods of studying correlation? Number 1, scatter diagram method. Number 2, graphic method. Number 3, Karl Pearson's coefficient of correlation. Number 4, Spearman's rank correlation. Number 5, coefficient of concurrent deviation. So friends, ఇవన్నీ కూడా 5 కూడా మనకు డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్ కొరిలేషన్. సో ఈ మెథడ్స్ గురించి చెప్పడానికి దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. 1, 2, 3, 4, 5 దీస్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్ కొరిలేషన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ కొరిలేషన్ ఈజ్ నాట్ సూటబుల్ వెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ లార్జ్? ఏ స్కాటర్ డయాగ్రామ్ మెథడ్, బి గ్రాఫిక్ మెథడ్, సి కాన్కరెంట్ డీవియేషన్స్ మెథడ్, డి బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ నాట్ సూటబుల్ అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈస్ నాట్ సూటబుల్ వెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈస్ వెరీ లార్జ్? సో లార్జ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు సూటబుల్ కాని మెథడ్ ఏంటంటే స్కాటర్ డయాగ్రామ్ మెథడ్. మరి ఎప్పుడు సూటబుల్ అవుతుంది ఇది? వెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ వెరీ స్మాల్, దెన్ ద స్కాటర్ డయాగ్రామ్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ టు స్టడీ ది కొరిలేషన్. సో కాబట్టి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే వేరియబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే స్కాటర్ డయాగ్రామ్ మెథడ్ సూటబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. మరి లార్జ్ నెంబర్ ఉన్నప్పుడు ఏది? గ్రాఫిక్ మెథడ్ అనేది సూటబుల్గా ఉంటుంది. సో అది కూడా మీకు తెలియాలి. ఏది సూటబుల్? గ్రాఫిక్ మెథడ్ ఈజ్ సూటబుల్ వెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ లార్జ్. మరి నాట్ సూటబుల్ ఏంటి? స్కాటర్ డయాగ్రామ్ ఈజ్ నాట్ సూటబుల్ వెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ లార్జ్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which of the following is not true regarding properties of Karl Pearson's coefficient of correlation? అంటే కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆర్ ప్రాపర్టీస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో నంబర్ 1, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఇట్ ఈస్ ది కరెక్ట్ ప్రాపర్టీ ఆఫ్ correlation as per Karl Pearson. Number 2, correlation coefficient lies between -1 to +1. Yes, it is also correct one. Number 3, it measures causation between two variables. It is the wrong one. Generally correlation అనేది causation అంటే cause and effect ను స్టడీ చేయదు. It will measure only the relationship between two variables. కాబట్టి it doesn't measure causation between two variables అని ఉండాలి. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ ప్రాపర్టీ ఆఫ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ సెట్ టు బి ఐడియల్ మెజర్ ఆఫ్ కొరిలేషన్. సో మన కొరిలేషన్ మెథడ్స్లలో అన్నిట్లలోకెల్లా ఒక ఐడియల్ మెథడ్ ఏంటంటే ఈ కేపీస్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, అంటే
కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాంగ్ ప్రాపర్టీ ఏంటంటే నెంబర్ 3. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో బి, థర్డ్ వన్ ఈజ్ ది రాంగ్ ప్రాపర్టీ ఆఫ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. మనకు 5 మెథడ్స్ ఉన్నాయి. 5 మెథడ్స్లో 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. దీనికి మరి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ మనం మీన్ బేసిస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ మీన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ అండర్ డైరెక్ట్ మెథడ్ అండ్ షార్ట్ కట్ మెథడ్ ఆల్సో. కాబట్టి ఈ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆప్షన్ ఏలో ఆర్ మీన్స్ కొరిలేషన్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా XY by root of sigma x square into sigma y square. So this is the formula that is used when mean is calculated under direct method. అంటే ప్రత్యక్ష పద్ధతిలో ఈ సగటును అంటే మీన్ సగటును లెక్కించినప్పుడు సో ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేసి కొరిలేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కమింగ్ టు బి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా dx dy మైనస్ సిగ్మా dx ఇంటూ dy బై ఎన్ by root of sigma dx square minus sigma dx square by n, again root of sigma dy square minus sigma dy square by n. So this formula is used when mean is calculated under shortcut method. అంటే షార్ట్కట్ మెథడ్లో మనం చేసినప్పుడు ఈ బీలో ఉన్న ఫార్ములా యూజ్ చేస్తాం. డైరెక్ట్ మెథడ్లో మీన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం ఏ ఆప్షన్లో ఉన్నటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. కాబట్టి 2 ఫార్ములాస్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఈ ఫార్ములా 2 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి ఆర్ ది కరెక్ట్ ఫార్ములాస్. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొబబుల్ ఎర్రర్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. సో మనం కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అందులో ఎర్రర్ ఎంతవరకు ఉంది, దాని యొక్క లిమిట్స్ ఏందని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రొబబుల్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సంభావ్య దోషం అంటారు. అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన కొరిలేషన్ అనేది కరెక్టేనా కాదా, ఎంత దోషం ఉందనేది నిర్ణయించడానికి ఈ ప్రొబబుల్ ఎర్రర్ అనేది మనం యూజ్ చేస్తాం. దీనికి కరెక్ట్ ఫార్ములా ఏంటని అడుగుతున్నారు. సో నౌ లుక్ ఎట్ ది ఆప్షన్స్. PE స్టాండ్స్ ఫర్ ప్రొబబుల్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 0.6745 into 1 minus r by root of n. So it is the wrong one. Option B, PE is equal to 0.6145 into 1 minus r square by root of n. So this is the correct formula. Option C, PE, probable error, is equal to 0.6145 into 1 minus r by n. So this is also wrong. So D option is also wrong one. So what is the correct formula? ఆప్షన్ బిలో ఉన్నటువంటి ఫార్ములా అనేది కరెక్ట్ ఫార్ములా మనం చెప్పచ్చు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ వన్? ప్రొబబుల్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 0.6745 ఇంటూ 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎన్. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా బేస్డ్ షార్ట్ ప్రాబ్లమ్స్ అడగడానికి కూడా మనకు అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంపాక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అంటే అబ్జర్వేషన్లో ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యూస్తోని ఇంపాక్ట్ కాని మెథడ్ ఏంటని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ, స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్. బి, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. సి, బోత్ ఏ అండ్ బి. డి, నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిందంటే స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్లో డాటా అనుగుణంగా అబ్జర్వేషన్స్కి లేదా అట్రిబ్యూట్స్కి మనం 1, 2, 3 అనే ర్యాంకింగ్ అనేది ఇస్తూ ఈ స్పియర్మన్ ర్యాంక్ కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి డాటాలో ఎంత వేరియేషన్ ఉన్నప్పటికీ మనం ర్యాంక్స్ అలొకేట్ చేసి దీన్ని ర్యాంక్ బేస్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూస్, హై వాల్యూ, లో వాల్యూ వల్ల ఈ స్పియర్మన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఎఫెక్ట్ కాదు అని మీరు అబ్జర్వ్ చేయాలి. మరి ఏది ఎఫెక్ట్ అవుతుంది? కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అనేది డైరెక్ట్ మీన్ వాల్యూతో చేస్తాం, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ బేస్డ్తో చేస్తాం. కాబట్టి అందులో ఎక్స్ట్రీమ్ వాల్యూ, చాలా హైయెస్ట్ వాల్యూ ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసే కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. సో విచ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్? స్పియర్మన్ ర్యాంక్ కొరిలేషన్ అనేది ఎక్స్ట్రీమ్ వాల్యూ వల్ల ఎఫెక్ట్ కాదు.
మరి ఎక్స్ట్రీమ్ వాల్యూ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. రీజన్ ఏంటో కూడా చెప్పాను. అది స్పియర్మెన్ ర్యాంక్ కొరిలేషన్ అనేది ర్యాంకుల ఆధారంగా చేస్తాం. ఎంత పెద్ద వాల్యూ ఉన్నప్పటికీ ర్యాంక్ను అసైన్ చేస్తాం కాబట్టి ర్యాంక్స్ వరుసగా ఇస్తాం కాబట్టి ఇంపాక్ట్ కాదు. ఇక్కడ కార్ల్ పియర్సన్ అనేది డైరెక్ట్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్తో చేస్తాం కాబట్టి ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. ఇది గమనించాలి. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్. ఆప్షన్ ఏ. So RS stands for Spearman's rank correlation is equal to 1 minus 6 sigma d by n cube minus n. So this is the wrong one. RS is equal to, option B, RS is equal to 1 minus 6 sigma d square by n cube minus n. This is also wrong ఎందుకంటే 6 అనేది లేదు అందులో. ఆప్షన్ సి, RS is equal to 1 minus 6 sigma d square by n cube minus n. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. మరి ఇక్కడ ఆప్షన్ ఏలో ఏంటి అంటే సిగ్మా డి మాత్రం ఉంది, స్క్వేర్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్, బి ఆప్షన్ కూడా రాంగ్, సిలో ఉన్నది ఫార్ములా కరెక్ట్ వన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ క్యూబ్ మైనస్ ఎన్. డి ఆల్ ఆఫ్ ది అబోవ్, ఇది కూడా కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. సో స్పియర్మెన్ ర్యాంక్ కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 sigma d square by n cube minus n. So this is the formula. Next one, which of the following methods is based on qualitative factors such as honesty, beauty, etc.? A. Karl Pearson's coefficient of correlation. B. Scattered diagram method. C. Concurrent deviation method. D. Spearman's rank correlation. So correct answer is D. Spearman's rank correlation. సో హానెస్టీ కానీ బ్యూటీ కానీ జడ్జ్మెంట్స్ ఇటువంటి వాటికి సంబంధించి 2 జడ్జ్మెంట్స్ కానీ బ్యూటిషియన్ సంబంధించి కానీ ఇటువంటి వాటి ర్యాంక్లో కన్వర్ట్ చేయడం ద్వారా వీటిని అట్రిబ్యూట్స్ అంటారు, వేరియబుల్స్ అన్నారు వీటిని అట్రిబ్యూట్స్. సో ఈ అట్రిబ్యూట్స్ని ర్యాంకింగ్లోకి మార్చి తద్వారా కొరిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి స్పియర్మెన్ ర్యాంక్ కొరిలేషన్ మనం ఉపయోగిస్తాం. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ కాన్కరెంట్ డీవియేషన్. దీన్ని సారూప్య విచలనాల పద్ధతి అంటారు. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఆప్షన్ చూద్దాం. సో ఏ, ఆర్సి మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కాన్కరెంట్ డీవియేషన్. సో ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 2c మైనస్ n బై n. సో 2c minus n, this is the correct formula. Option B, RC is equal to plus or minus root of plus or minus 2n minus c. This is the wrong one, by n. So RC is equal to 2c by minus n by n. So this is wrong ఎందుకంటే అక్కడ రూట్ లేదు. సో డి అనేది కూడా రాంగ్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ రీడ్ ఇట్ యాజ్ ఆప్షన్ ఏగా రీడ్ చేయండి దీన్ని. So this is option A. Option A is the correct one. So this is the correct option. So next one, ఒక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. Given R is equal to 0.8 and N is equal to 16, what is probable error of the coefficient of correlation? సో ఇంతకుముందు చూసాం మనం probable error కి ఫార్ములా ఏంటనేది. ఇక్కడ చూద్దాం క్యాల్కులేషన్ పార్ట్. probable error PE is equal to 0.6745 into 1 minus r square by root of n. So this is the formula. మనకు ఆల్రెడీ r వాల్యూ ఇచ్చాడు ప్రాబ్లంలో, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇచ్చాడు. ఈ వాల్యూస్ మీరు అందులో ఇన్సర్ట్ చేయండి ఫార్ములాలో. సో ఈజ్ ఈక్వల్ టు 0.6745 1 మైనస్ r ఈజ్ ఈక్వల్ టు 0.8 స్క్వేర్ by n ఈజ్ ఈక్వల్ టు 16, దట్ మీన్స్ రూట్ ఆఫ్ 16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.6745 1 మైనస్ 0.8 into 8 is equal to 0.64. Root of 16 is equal to 4. So that is equal to 0.6145 into 1 minus 0.64 is equal to 0.36 by 4, and ultimately 0.24282 by 4 is equal to 0.06. So 0.06 is the probable error. So option B is the correct one. అంటే ఈ R అనేది 0.8, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 16 ఉన్నప్పుడు ప్రాబబుల్ ఎర్రర్ ఎంత ఉంది? 0.06గా ఉంది. సో దాన్ని రేంజ్ను కూడా మనం చేయొచ్చు ప్లస్ ఆర్ మైనస్ 0.06గా.
దాని రేంజ్ మనం చెప్పచ్చు. కాబట్టి ఎంతవరకు దోషం ఉందనేది ఇది మనకు తెలియజేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ probable error. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ క్వాంటిటేటివ్ మెజర్ ఆఫ్ కొరెలేషన్ బిట్వీన్ టూ సబ్జెక్టివ్ వేరియబుల్స్. సో సబ్జెక్టివ్ అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ, అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్న వేరియబుల్స్ మనం సబ్జెక్టివ్ వేరియబుల్స్ అంటాం. ఆబ్జెక్టివ్ అంటే అందరికి కామన్గా ఉండేటువంటి వేరియబుల్ మనం ఆబ్జెక్టివ్ అని చెప్పవచ్చు. కాబట్టి సో సబ్జెక్టివ్ వేరియబుల్స్ సంబంధించి మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడే ఏంటంటే ఆప్షన్స్ ఆర్ ఏ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, ఆప్షన్ బి స్కాటర్ డయాగ్రామ్, ఆప్షన్ సి స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్, ఆప్షన్ డి గ్రాఫిక్ మెథడ్. సో మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్. సో స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్ అనేది ఒక జడ్జిమెంట్ అనేది ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మారుతుంటుంది. సో వాటిని అట్రిబ్యూట్స్ అంటాం. ఈ అట్రిబ్యూట్స్ని ర్యాంకింగ్లోకి మార్చి తద్వారా మనం స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి సబ్జెక్టివ్ వేరియబుల్ సంబంధించి మనం ఉపయోగించే మెథడ్ స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్ ఓన్లీ. నెక్స్ట్ వన్, the method of studying correlation where the magnitude of change is ignored is known as. అంటే ఏ మెథడ్లోనైతే చేంజ్ అనేది మ్యాగ్నిట్యూడ్ అంటే నంబర్లో ఇగ్నోర్ చేస్తూ ఓన్లీ సింబల్ రూపంలో మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ క్యాలిక్యులేట్ చేసే మెథడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్. సో ఇది కూడా కాదు. స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్లో ర్యాంక్ 1కి ర్యాంక్ 2కి ఎంత డిఫరెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. ఆప్షన్ బి కోఎఫిషియంట్ ఆఫ్ కాన్కరెంట్ డీవియేషన్. ఎస్, కోఎఫిషియంట్ ఆఫ్ కాన్కరెంట్ డీవియేషన్లో ఓన్లీ సింబల్స్ మాత్రమే చూస్తాం. అంటే ఒక వేరియబుల్కి ఇంకొక వేరియబుల్కి ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ అని లేదా డిక్రీజ్ అయినప్పుడు మైనస్ అని రాస్తాం. కాబట్టి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ను క్వాంటిటేటివ్లో మనం మెజర్ చేయం. కాబట్టి ఆప్షన్ బి మనం కరెక్ట్ ఆప్షన్ మనం చెప్పవచ్చు. ఆప్షన్ బి కోఎఫిషియంట్ ఆఫ్ కాన్కరెంట్ డీవియేషన్స్. ఏంటి? ద మెథడ్ ఆఫ్ స్టడీయింగ్ కొరిలేషన్ వేర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఈజ్ ఇగ్నోర్డ్. అంటే క్వాంటిటేటివ్గా ఎంత చేంజ్ అవుతుంది అనేది ఇగ్నోర్ చేస్తూ మనం కొరిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ కాన్కరెంట్ డీవియేషన్ అంటారు. సారూప్య విచలనాల పద్ధతి అని దీన్ని పిలుస్తారు. వన్ మోర్ ప్రాబ్లం, గివెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.9 అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10, వాట్ ఈస్ ద probable error ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. సో ఇంతకుముందు లాంటి ప్రాబ్లమే. సో probable error ఈజ్ ఈక్వల్ టు 0.6745 into 1 minus r square by root of n. సో మనకి ఇక్కడ r వాల్యూ 0.9, n ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో వాటిని ఇన్సర్ట్ చేయండి ఫార్ములాలో. 0.6745 1 మైనస్ 0.9 స్క్వేర్ బై రూట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6145 1 మైనస్ 0.9 ఇంటూ 0.9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.81. So root of 10 is equal to 3.16227. So 1 minus 0.81 is equal to 0.19. Now 0.6145 into 0.19 is equal to 0.128155 by 3.16227 is equal to 0.04. So 0.04 is the correct option. So that is the probable error. Ante r ఈజ్ ఈక్వల్ 0.9, నంబర్ ఆఫ్ పేర్స్ 10 ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి probable error ఎంత అంటే 0.04గా మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దీనికి ఫార్ములా గుర్తుపెట్టుకొని చేసే విధానం కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ ఇంపాక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చెప్పాను. సో ఎక్స్ట్రీమ్ వాల్యూ వల్ల ఎఫెక్ట్ కానిది ఏంటంటే స్పియర్మెన్ ర్యాంక్ కొరిలేషన్, ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. ఎందుకు ఇంపాక్ట్ అవుతుందనే కూడా చెప్పాను. ఈ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ మీన్ వాల్యూ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. మరి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు అబ్జర్వేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్లో హయ్యెస్ట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, మీన్ కూడా మారుతుంది, స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఎఫెక్ట్ అయినప్పుడు కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంపాక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏంటి? కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. నాట్ ఇంపాక్టెడ్ అనేది ఏంటి? స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ సి, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. The last question is,
కరెక్ట్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ కొరిలేషన్ వెన్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆర్ గివెన్. సో మనకు తెలుసు రిగ్రెషన్ అండ్ నెక్స్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. ఒకవేళ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ రెండో రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ వాల్యూ ద్వారా మనం ఆర్ వాల్యూ అంటే కొరిలేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి? సో ఆప్షన్స్ ఆర్ ఏ ఆర్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్వై ఇంటూ బివైఎక్స్. ఇక్కడ బిఎక్స్వై అనేది కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, బివైఎక్స్ కూడా మనకు రిగ్రెషన్ యొక్క కోఎఫిషియంట్గా మనం చెప్పవచ్చు. ఈ రెండు కూడా రిగ్రెషన్ కోఎఫిషియంట్స్, వీటిని బేస్ చేసుకుని ఆర్ వాల్యూ కనుక్కోవచ్చు. బట్ దిస్ ఇస్ ద రాంగ్ ఫార్ములా. నెక్స్ట్ వన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బిఎక్స్వై ఇంటూ బివైఎక్స్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. అంటే బిఎక్స్వై ఇంటూ బివైఎక్స్ల యొక్క రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ మన యొక్క రూట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదాన్ని మనం కొరిలేషన్ అంటాం. కాబట్టి ఆప్షన్ బిలో ఉన్న ఫార్ములా కరెక్ట్ వన్, ఆప్షన్ సి ఫార్ములా కూడా రాంగ్, డి అనేది కూడా రాంగ్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి. సో రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అనేటివి మనం ఇచ్చినప్పుడు ఆ రెండు రిగ్రెషన్ కోఎఫిషియంట్ ద్వారా మనం ఆర్ వాల్యూ కొరిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి యూజ్ చేసే ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బిఎక్స్వై ఇంటూ బివైఎక్స్. సో ఫ్రెండ్స్, ఇది మనం కొరిలేషన్ చాప్టర్ నుండి రావడానికి అవకాశం ఉన్న బిట్స్ అన్నీ కూడా కవర్ చేసాం. ఇందులో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. తర్వాత దాదాపు అన్ని ఫార్ములా కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత షార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయనేవి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ బిట్స్ అన్నీ కూడా రెండు రెఫరెన్స్ బుక్స్ ద్వారా తయారు చేయడం జరిగింది. నంబర్ 1 స్టాటిస్టికల్ మెథడ్స్ బై ఎస్పి గుప్తా అండ్ ఎస్సి గుప్తా. నంబర్ 2 బిజినెస్ స్టాటిస్టిక్స్ బై ఆర్పి త్రివేది అండ్ మనోజ్ త్రివేది. ఇక్కడ సెకండ్ బుక్ను కేవలం మనం షార్ట్ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయడానికి మాత్రం యూజ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా స్టాటిస్టికల్ మెథడ్స్ బై ఎస్పి గుప్తా అండ్ ఎస్సి గుప్తా నుండి తయారు చేయడం జరిగింది. ఈ బుక్స్ని మీరు కూడా రెఫర్ చేయండి. సో ఈ బిట్స్ అన్నిటి కూడా ప్రాక్టీస్ చేయండి. మంచి స్కోర్ సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు మరిన్ని వీడియోలు, బిట్ బ్యాంక్ వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.